ఆ మధ్య వచ్చినటువంటి 'ధురంధర్' సినిమా చాలామంది చూసే ఉంటారు. ఆ స్టోరీ అంతా చాలామందికి తెలుసు. ఎందుకంటే బీజేపీ కూడా చాలా ప్రచారం చేసిన దానికి. ఒక గూఢచారి ఎట్లా భారతదేశం నుంచి పాకిస్తాన్ పోతాడు, అక్కడ రహస్యంగా ఉండి శత్రువు మూకలతోటే చేరిపోయి వాళ్ళని ఎట్లా విధ్వంసం చేస్తాడు, వాళ్ళని నాశనం చేసి మళ్ళీ ఇట్లా దేశానికి తిరిగి వస్తాడు. అంటే దేశ రక్షణకు సంబంధించి ఒక రా ఏజెంట్ ఎట్లా పనిచేస్తాడు అనడానికి ఆ 'ధురంధర్' సినిమాలో చూపించారు. కానీ మన తెలంగాణలో పొలిటికల్ 'ధురంధర్' సినిమా నడుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. జరుగుతున్న పరిణామాలు, కొందరు నాయకులు మాట్లాడుతున్న మాటల్ని బట్టి చూస్తే ఖచ్చితంగా తెలంగాణలో కూడా పొలిటికల్ 'ధురంధర్' సినిమా నడుస్తున్నట్టే కొడుతున్నది. సో ఆ కథ ఏందో ఇవాళ మనం చూద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను గుంజుకున్నారు. అసలు మొత్తం ఖాళీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని, అసలు నేను గేట్లు ఓపెన్ చేస్తే ఎవరు మిగిలరు బీఆర్ఎస్ పార్టీలో అని కూడా చాలా వేదికల మీద ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ ఒక 10 మంది పోయిన తర్వాత అది అక్కడికే ఆగిపోయింది. ఎమ్మెల్యేలు 10 మంది పోయారు, కొందరు ఎమ్మెల్సీలు పోయారు. అది అక్కడికే క్లోజ్ అయిపోయింది. ఎవరు కూడా అటు పోవడం అనే ఆలోచన కూడా రాని పరిస్థితి. అక్కడున్న వాళ్ళే రివర్స్ వస్తారు అన్న చర్చ కూడా చాలా రోజులు జరిగింది. వాళ్ళు కూడా ఏవో బిజినెస్లకు వాటికి వీటికి ఆశపడిపోయారు, వ్యాపారాలు, కాంట్రాక్టులు ఇవన్నీ అని చెప్పి చాలా ప్రచారం జరిగింది, చాలా చర్చలు జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది, అది నడుస్తూ ఉన్నది. బై ఎలక్షన్లు వస్తే మేమే గెలుస్తాం అక్కడ అని చెప్పి మళ్ళీ కొత్త బీఆర్ఎస్ అభ్యర్థులను పెట్టి మేము గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది. సో పోయిన 10 మందిలో ఒక వ్యక్తి ఆల్రెడీ బ్యాక్ వచ్చేసిండు. గూడెం మైపాల్ రెడ్డి ఆల్రెడీ రిటర్న్ వచ్చేసిండు. అధికారికంగా మళ్ళీ కండువ కప్పుకోకున్నా కూడా మొన్న మున్సిపల్ ఎలక్షన్లో చూసినాం. ఆయన రిటర్న్ గిఫ్ట్ ఎట్లా ఇచ్చిండు, ఏం చేసిండు, బీఆర్ఎస్ పార్టీకి ఆ మున్సిపాలిటీని కైవసం చేయించి మళ్ళీ పార్టీ పెద్దలకు దగ్గర అయిపోయిండు ఆయన. ఇక మిగిలింది 9 మంది. సో ఈ 9 మంది కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు దురంధర్లు అయిపోయారు. ఆల్రెడీ ఒక దురంధర్ రిటర్న్ వచ్చేసిండు, ఆల్రెడీ అక్కడ దెబ్బ కొట్టిండు. బీజేపీ మద్దతు కూడా తీసుకొని అక్కడ మున్సిపాలిటీ గెలిపించుకొని వచ్చిండు ఆయన. రఘునందన్ రావు కూడా అప్పుడు ఆ గూడెం మైపాల్ రెడ్డికి అనుకూలంగా ఆ రోజు ఓటేసినట్టు, ఆయన టీంకి అనుకూలంగా ఓటేసి అక్కడ మున్సిపాలిటీని గెలిపించుకొని ఆయన రిటర్న్ వచ్చేసిండు. సో అక్కడ ఆయన చెప్పిన మాటలు, మాట్లాడినటువంటి మాటలు కూడా కాంగ్రెస్ ఏం చేస్తలేదు, ఇచ్చిన మాటలు నెరవేరుస్తలేదు, మాకు పార్టీలో చేరేటప్పుడు ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తలేదు, పైగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన చెప్పిండు. ఆయనది అయిపోయింది. ఇప్పుడు హాట్ టాపిక్ ఎందుకైంది, మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్పీకర్గా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్లోకి పోయారు. ఈయన కొద్ది రోజులుగా మాట్లాడుతున్నటువంటి మాటలు కొంచెం హాట్ టాపిక్ అయినాయి, ఈ దురంధర్ను గుర్తు చేస్తూ ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఆయన ధర్నాకు దిగిరు, ప్రభుత్వం మీద విమర్శలు చేసిర్రు. సో ఇప్పుడు ఏకంగా మీడియా ముఖంగానే ఆయన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిర్రు. ఒకసారి మీరే చూడండి. రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కృష్ణారెడ్డి గారి దగ్గరికి మా భాస్కర్ బాబును తోలేసిన. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, భాస్కర్ మీ డాడీ చెప్పుకుపోయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూపాయి ఇచ్చేది లేదు, ఒక పని ఇచ్చేది లేదు, మీ డాడీని కండువ కప్పుకోమని ఇస్తాం. అదే భాస్కర్ వచ్చి ఈ విషయం చెప్పింది. నాతను కాదు నాన్న, ఈ వయసులో నేను పార్టీ మారడం నా వల్ల కాదు, అందులో కేసీఆర్ మోసం చేసి రావడం నా వల్ల కాదు, సరే ఏమని రాకపోరాను. ఆ కండువ కూడా జాతీయ కండువ కప్పుకున్నాం, నయమైంది. ఈ కోర్టు కేసులు ఉన్నాయి ఇప్పుడు మా మీద కోర్టు కేసులు నడుస్తున్నాయి. అరే చేతి గుర్తు కండువ కప్పుకోలేదు బాబు, ఇందిరమ్మ బొమ్మతో కప్పుకోలేదు, జాతీయ కండువ మోదీ కూడా కప్పుకోలేడు ప్రధానమంత్రి, అది కప్పుకోరా చెప్పిన సాక్ష్యం. అన్నం పెట్టుడు మరుస్తున్నా కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యాలు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది. నేను పార్టీ మారి తప్పు చేసిన, కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేసిన, అన్నం పెట్టిన తల్లి లాంటి వాళ్ళని వదిలేసి రావడం చాలా బాధగా ఉన్నది, ఇట్లాంటి మాటలన్నీ చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి నేను వచ్చి ఇక్కడ కేవలం జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నా, నేను జాతీయ జెండా రంగులో ఉన్నటువంటి కండువా కప్పుకున్నా, కాంగ్రెస్ కండువా కాదు కప్పుకున్నది అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఏంది ఉద్దేశం, ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను బీఆర్ఎస్ పార్టీ మనిషినే అని చెప్పి చెప్పకనే చెప్తున్నాడు. సో ఆయన అక్కడి వరకు చెప్పి వదిలేస్తే ఇవి రెగ్యులర్గా సరే ఆయన పోయిండు, అక్కడ ఏదో అనుకునే జరుగుతలేవు అట్లా అని అనుకోవచ్చు. కానీ ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు, అది కూడా చూడండి. నవంబర్ 7 తారీఖు నాడు సీఎం గారింటికి మీటింగ్ అయితే పోయినా, అందరు ఎమ్మెల్యేలకు మాట్లాడుతుంటే మాకు కూడా పిలిచాడు. అది ఫిరాయింపుదారుల ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరం పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా మాట్లాడి పోయినాం.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నాడు, బట్టి కూర్చున్నాడు ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్లో. నేను పోయి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు లేచాడు, కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్నా. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా కొన్నావా, కట్లట్టు వచ్చినా కొన్నావా చెప్పు, నాకేమైనా ఇద్దరు అందరు ఉన్నారు, నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు, నేను అమ్ముడు పోయినా నీకని చెప్పిన. లేదు పోలేదు, ఇయ్యలేదు. మరి దేనికోసం వచ్చిన, ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా, ఏం కాలేదా, ఏమైంది 100 కోట్లు HDF ఉంటే 30 కోట్లు ఇచ్చారు, తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి, బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దవాఖాన బాన్సుడు బంద్ అయింది, కోర్టు దవాఖాన బంద్ అయింది. సిద్ధపరిసర వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. లేదా బట్టి గారు చిన్న దగ్గరికి ఇలా లిస్ట్ మొత్తం తీసుకోండి, ఆ లిస్టు తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు కానీ. ఇక పొంగులేటి గారు ఆ లిస్ట్ తీసుకోండి, 2 సార్లు మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తెల్లారి ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులేటి లేవట్టాడు. ఏమని చెప్పుకోను నేను ఇక. మళ్ళీ అసెంబ్లీ జరుగుతుంది జనవరి 4 తారీఖు నాడు. ఆ ఛాంబర్ తీసుకుపోయి లోపల తీసుకుపోయి, మీరు చెప్పారు కానీ బట్టి ఇవ్వలేదు, పొంగులేటి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదు. రూపాయి ఇవ్వలేదా, ఇవ్వలేదు. వేం నరేందర్ రెడ్డి గారు బయట పిలిచిండు. వేమన్నా సీనన్న బాధపడుతున్నాడు, అది ఇంకా పేమెంట్ కాలేదట, నువ్వన్నా మార్చిలో కూడా 3 విడతలు ఇప్పి. సరే సరే ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. తెల్లారి వేం నరేందర్ ఫోన్ చేస్తే ఆయన లేపడు. 50 సార్లు చేసిన, ఒకసారి కాదు 50 సార్లు. సో నిధుల కోసం ఎంత తిరిగినా నిధులు వస్తలేవు, నిధులు ఇస్తలేరు. బట్టి విక్రమార్కకు చెప్పినా, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పినా, ముఖ్యమంత్రికి చెప్పినా, ముఖ్యమంత్రి వచ్చి పొంగులేటికి బట్టికి చెప్తే వాళ్ళు సీఎం మాట వింటలేరు. వీళ్ళిద్దరు ఇంటలేరు, నువ్వన్నా పట్టించుకో అని చెప్పి ముఖ్యమంత్రి వేం నరేందర్ రెడ్డికి చెప్పిండట. వేం నరేందర్ రెడ్డికి చెప్తే ఆయన కూడా పోచారం శ్రీనివాసరెడ్డి ఫోన్ ఎత్తుతలేరట. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి నిమిత్త మాత్రుడు అనే విషయాన్ని కూడా ఆయన చెప్తున్నాడు. ముఖ్యమంత్రి చేతిలో ఏం లేదు, పొంగులేటి బట్టిదే రాజ్యం నడుస్తున్నది, వేం నరేందర్ రెడ్డి హవా నడుస్తున్నది, ముఖ్యమంత్రి ఉత్తమ మనిషి అయిపోయింది ఇక్కడ అనే విషయాన్ని కూడా ఈయన చెప్తున్నాడు. సో అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు నాడిస్తున్నారు, తోక కుక్క నాడిస్తున్నదా, కుక్క తోక నాడిస్తున్నదా అనేది అర్థం కాని పరిస్థితి ఇప్పుడు అక్కడ. సో అంత గందరగోళంగా ఉంది ఇక్కడ పరిస్థితి అనే విషయాన్ని కూడా ఆయన బయట పెట్టిండు. సో ఇట్లా 2-3 సందర్భాల్లో ఆయన మాట్లాడిండు. ఇట్లనే ఇంకా కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు, మొన్ననే దానం నాగేందర్ కూడా ఒక ఇంటర్వ్యూలో అట్లే మాట్లాడిండు. కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి గొప్పగా చెప్పిండు. అసలు ఇప్పుడున్న ప్రభుత్వంలో నిధులు వస్తలేవు మాకు, మేము నిధుల కోసం అని పార్టీ మారితే మాకు ఏమి ఇస్తలేరు అని చెప్పిండు. అది పెద్ద కాంట్రవర్సీ అయ్యేసరికి అంత సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది, దాన్ని బ్యాన్ చేసి పడేయాలని మాట్లాడిండు. సోషల్ మీడియాతోనే పెద్ద నెత్తినొప్పి అయిపోయేది, ఏది మాట్లాడినా కష్టం అయిపోయి. అందుకే సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే బెస్ట్ ఏమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో మోడీ గారు కూడా మొన్న చెప్పారు పార్లమెంట్ లో కూడా. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఒకవైపు డ్యామేజ్ అవుతున్నది. ఎవరైతే వీళ్ళని పార్టీలకు వెళ్ళి బీఆర్ఎస్లోకి వెళ్ళి తీసుకొని కాంగ్రెస్లో వేసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ తగులుతుంది, డ్యామేజ్ అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పిండు. నేను మొత్తం బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తా అని చెప్పిండు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాకపోగా ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు. అసలు ఎవరికి నిధులు ఇస్తలేరు, ఏం పని చేస్తలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అనే విషయాన్ని వాళ్ళే చెప్తున్నారు బయటకు వచ్చి. పార్టీ మారడాలు ఇవన్నీ చాలాసార్లు జరుగుతాయి. గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్లో చేరి వాళ్ళు ఇట్లా ఎప్పుడు మాట్లాడలేదు, మాకు నిధులు ఇవ్వట్లేదనో ఇంకొకటి చేయట్లేదు అని చెప్పి ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి పోయారో వాళ్ళందరూ మళ్ళీ బయటకు వచ్చుకుంటూ వాళ్ళు ఇవే మాటలు చెప్తా ఉన్నారు. బయటకు వచ్చినామని చెప్తలేరు, వాళ్ళు అందులోనే ఉన్నారు, కండువాలు మార్చుకోలే, ఇంకా కాంగ్రెస్ కండువానే ఉన్నది. ఉన్నా కూడా వీళ్ళు ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా బయట పెడుతున్నారు, ప్రభుత్వానికి డ్యామేజ్ చేస్తున్నారు, ప్రభుత్వ తప్పిదాలన్నీ కూడా తీసుకొచ్చి బజార్లో వేసేస్తున్నారు. ప్రభుత్వం లోపల ఏమేం జరుగుతుంది, బయటికి కనిపించిన అంశాలు ఏం జరుగుతున్నాయి అనేది మొత్తం బయట పెట్టేస్తున్నారు. ప్రజలకు మొత్తం తెలిసిపోతుంది సినిమా ఏం జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఇంకొక డ్యామేజ్ కాంగ్రెస్ పార్టీకి ఏం జరుగుతుందంటే, దురంధర్ ఏం చేస్తాడు, సినిమాలో మొత్తం కింది నుంచి తుడిచిపెట్టుకొస్తాడు. వాళ్ళ తోకలు ఏవేవి ఉంటాయి అన్నీ, మొత్తం వాళ్ళ టీంలన్నీ ఏవేవి ఉంటాయి, ఎవడెక్కడ పని చేస్తున్నాడు, ఎవడెవరి కింద ఉన్నాడు, ఎవడెవడి మీద ఉన్నాడు మొత్తం తెలుసుకొని
ఒక్కడొక్కని నరుక్కుంటూ వస్తాడు అందరు నా సినిమాలో. సేమ్ ఇక్కడ కూడా ఇప్పటికేమో ఎమ్మెల్యేలు ఇట్లా వచ్చి ప్రభుత్వం తప్పిదాలని బయటపెట్టి అట్లా డ్యామేజ్ చేస్తున్నారు. ఇంకొక దిక్కు వీళ్ళు పార్టీ మారిపోయేసరికి అక్కడ ఆల్రెడీ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి కొత్తగా పోయిన ఈ ఎమ్మెల్యేలతోటి పోయిన వాళ్ళకి గొడవలు. వీళ్ళకు పట్టించుకుంటలేరని వాళ్ళని పట్టించుకుంటలేరని వీళ్ళు, మొత్తం గందరగోళంగా అయింది పరిస్థితి. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు అట్లే ఉంది పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి వ్యవహారం చూస్తున్నాం మనం. కడియం శ్రీహరి పోయేసరికి కొండా సురేఖ వీళ్ళ బ్యాచ్ అంతా కూడా ఎంత వాళ్ళ మధ్యలో ఎంత వాగ్యుద్ధం జరిగింది, పబ్లిక్గా ఎట్లా తిట్టుకున్నారు వాళ్ళు, ఇవన్నీ కూడా చూసినాం మనం. సో ఇట్లా చాలా మంది పార్టీలు మారిపోయిన వాళ్ళు చాలామంది ఇదే పరిస్థితి. చాలా చోట్ల వచ్చి గాంధీ భవన్ ముంగట కూడా ధర్నాలు చేసిన రోజుల్ని వాళ్ళు, ఎవరైతే పాత కాంగ్రెస్, కొత్తగా వచ్చినటువంటి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళిద్దరికి పడక పదవుల పంపకాల విషయంలో కొత్తగా ఎమ్మెల్యేలతో పాటు వచ్చి పార్టీ మారిన వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, పాత కాంగ్రెస్ వాళ్ళకి ముందు నుంచి ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వట్లేదు అని చెప్పి అట్లా కూడా చాలామంది అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళు ఎవరైతే కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చి పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు, మొత్తం ఆధిపత్యం అంతా కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళ ఆ ఎమ్మెల్యేలు ఏదో ఉంటుంది, మమ్మల్ని పట్టించుకుంటలేరు అని చెప్పి పాత కాంగ్రెస్ వాళ్ళ ఆందోళనకు దిగిన పరిస్థితి మనం జగిత్యాలనే చూసినాం. అక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ పోయి కాంగ్రెస్ పార్టీలో చేరంగానే ఏం జరిగింది, అప్పటికే అసంతృప్తితో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇంకా అసంతృప్తితో రగిలిపోయిండు. వచ్చి దశాబ్దాల పాటు కాంగ్రెస్లో పనిచేసి చాలా పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వ్యక్తి, మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రముఖమైన స్పోక్స్ పర్సన్ అయ్యిండు, ఆయన కీలకమైన నాయకుడు అయ్యిండు. ఆల్రెడీ పార్టీలో ఉన్న వాళ్ళు స్పందించకుండా ప్రతి అంశం మీద ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఈయననే ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక వెపన్ అయ్యిండు. ఆయననే ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. పాత కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పట్టించుకుంటలేదు, ఇదంతా కల్తీ కాంగ్రెస్ అయిపోయింది అనే విషయాన్ని వాళ్ళే చెప్తా ఉన్నారు, చాటి చెప్తా ఉన్నారు. ఈ కొత్త పాత కలయిక అనేది సరిగా జరగట్లేదు. ఎట్లయితే E20 పెట్రోల్ విషయంలో ఇథనాల్ పెట్రోల్ కలిపినప్పుడు ఒకటి పైన ఉంటుంది, ఒకటి కిందికి పోతున్నది, రెండు మిక్స్ అయితే లేవు, దానివల్ల ఇంజన్లు పాడవుతున్నాయని ఎట్లా చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అట్లే అయింది. ఒకటి పైన తేలుతున్నది, ఒకటి కింద ఉంటున్నది, రెండు మిక్స్ అయితే లేవు. రెండు మిక్స్ అయితే కలిసిపోతే ఐకమత్యంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది, ఇంకెవరైనా కొత్తగా వచ్చి చేరడానికి కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, E20 పెట్రోల్ లెక్కన ఇథనాల్ ఒక దిక్కు ఉంటుంది, పెట్రోల్ ఒక దిక్కు వేరువేరుగా అయిపోతున్నాయి. సో దానివల్ల ఏమైంది, అక్కడ ఇంజన్లు ఖరాబ్ అవుతున్నాయి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ అవుతున్నది. సో ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను, ఇంకొక వైపు పార్టీల అది మొత్తం పార్టీలో ఏ కీలు కాకీలు విరిచినట్టుగా అక్కడ గందరగోళ పరిస్థితులు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఒక రిటర్న్ వచ్చేసి అనుకోండి, ఇంకా మిగిలిన 9 నియోజకవర్గాల్లో కూడా సేమ్ పరిస్థితి. మొత్తం ఆధిపత్యం, పాతోళ్ళకి కొత్తగా పోయిన వాళ్ళకి ఆధిపత్యం, అక్కడ ఆ గొడవ, ఇటేమో వీళ్ళేమో ఇటు ప్రభుత్వ వైఫల్యాలను బయట పెడతా ఉన్నారు. సో మొత్తంగా దురంధర్ సినిమాలో జరిగినట్టుగా దురంధర్ ఎట్లయితే అక్కడికి పోయి మొత్తం కకావికలం చేసేసి మొత్తం స్మాష్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడో, సేమ్ ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది తెలంగాణ రాజకీయాల్లో. ఈ పోయినటువంటి 10 మందిలో ఇప్పుడున్న 9 మంది అట్లనే చేస్తున్నారు. మొన్న దానం నాగేందర్ కావచ్చు, ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇంకా రేపు ఇంకెవరెవరు బయటకు వస్తారు. చాలామంది ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడుతున్నారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఏం నిధులు వస్తలేవు మాకు, ముఖ్యమంత్రి నిధులు ఇస్తలేరు, ఎక్కడ మాకు నియోజకవర్గాలు ఏం చెప్పుకోలేకపోతున్నాం, తలెత్తుకోలేకపోతున్నాం చాలామంది చెప్తున్నారు. సో ఇప్పుడు మొత్తం దెబ్బ పడతా ఉన్నది. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి అటు ఇటుగా రౌండ్ ఫిగర్ వేసుకుంటే 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ల కాలంలోనే ఇంత డిఫరెన్స్ వచ్చింది. పార్టీలకు వీళ్ళు బలోపేతం చేసుకుంటామని తీసుకుపోయిన వాళ్ళే ఇప్పుడు ఆ పార్టీకి డ్యామేజ్ అవుతూ ఉన్నది. వాళ్ళ ద్వారానే పార్టీ అంతా కూడా కకావికలం అయిపోతున్నది. ఆల్రెడీ కాంగ్రెస్లోనే ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ, ఇప్పుడు ఇది ఇంకా ఎక్స్టర్నల్ నుంచి కూడా డెమోక్రసీ పోయింది వాళ్ళకి. ఇది ఇంకా ఎక్కువైపోయింది డెమోక్రసీ వాళ్ళకి. డెమోక్రసీ పరిధి దాటిపోయింది, చట్ట పరిధిలు ఆ పరిధులు అన్నీ దాటేసి అక్కడ డెమోక్రసీ ఎక్కువైపోయి పార్టీ కకావికలం అయిపోతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒక ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలన్నీ గుట్టురట్టు అవుతున్నది. ఇంకొక వైపు ఏమో అటు కాంగ్రెస్ పార్టీలో గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో క్యాడర్ కూడా కకావికలం అయిపోతే చెల్లా చెదరైపోతున్నది ఈ కొత్త పాత కలయిక సరిగా జరగక. సో కాబట్టే దీనికి దురంధర్ అని చెప్పిన నేను. ఈ 10లో మిగిలినటువంటి 9 మంది ఇప్పుడు దురంధరులుగానే భావించాలి. ఒక దురంధర్ బయటకు వచ్చేసిండు, ఇంకా 9 మంది ఉన్నారు అక్కడ. అక్కడనే ఉండి అక్కడనే డ్యామేజ్ చేస్తున్నారు. మీకు సింక్ అయితే ఒకసారి మీరు దురంధర్ సినిమా చూసి ఉంటే ఒకసారి ఆ సినిమాలో జరుగుతున్న పరిణామాలకి, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలకి, పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న చేష్టలు మీరు ఒక్కసారి ఊహించుకొని కంపారిజన్ చేసుకోండి. చేసుకుంటే అక్కడ ఏమేమి జరుగుతుందో, ఎట్లా శత్రువుని డ్యామేజ్ చేసి వచ్చిర్రో ఇక్కడ కూడా అట్లనే శత్రువు డ్యామేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఫైనల్గా ట్విస్ట్ ఏంది ఇక్కడ అంటే, మరి ఈ దురంధరులు అందరూ మళ్ళీ రిటర్న్ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారా, లేదంటే డ్యామేజ్ చేసి అటు నుంచి అటే వెళ్ళిపోతారా అనేది ఇక్కడ చాలా కీలకమైన క్వశ్చన్. ఎందుకంటే
పార్టీ మారిన ఎవరిని కూడా మళ్ళీ వెనక్కి తీసుకోమని చెప్పి ఇట్లనే మాట్లాడారు. కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ చాలామంది నాయకులు మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. వాళ్ళని చాలా మాటలు తిట్టారు. వీళ్ళు పోయినాక ఇట్లా చేసిరు, అట్లా చేసిరు, అట్లా పోతారా, ఇట్లా పోతారా అని చెప్పి చాలా మాటలు తిట్టారు. సో వాళ్ళని మళ్ళీ రిటర్న్ తీసుకుంటారా, లేకపోతే వాళ్ళను అటే వదిలేస్తారా? సో ఇది ఇప్పుడు కీలకమైన ఎపిసోడ్. ఆల్రెడీ డ్యామేజ్ వర్క్ అంతా కూడా నడిచిపోతూ ఉంది, అయిపోతూ ఉంది. సో ఫైనల్గా ఏం జరుగుతుంది, ఫైనల్ ట్విస్ట్ ఏం జరుగుతుంది? వాళ్ళందరినీ కూడా పాపం క్షమించేసి మీరు రండి, పోతే పోయారు కానీ మళ్ళీ వచ్చేసేయండి వెనుకకి, నేను చూసుకుంటా అని చెప్పి మళ్ళీ కేసీఆర్ పిలుచుకుంటారా? లేదంటే పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు అండగా ఉండకుండా మీరు వెళ్ళిపోయారు కాబట్టి మీరు మాకు వద్దు, మీరు వెళ్ళిపోండి, అటే ఉండండి, మాకు అవసరం లేదు మీరు అని చెప్పి వెళ్ళగొడతారు. సో ఈ దురంధర్ సినిమాలో ఈ క్లైమాక్స్ ఏమవుతుంది అనేది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది. సో ఆ క్లైమాక్స్ కోసం మనందరం కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ.